మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా సచివాలయ ఉద్యోగులు, ఏఎన్ఎంలు, ఎన్జీఓ సంఘాల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఇటీవల కడప జిల్లాకు చెందిన హెల్త్ సెక్రటరీ జి విజయ్ కుమార్ పని ఒత్తిడి కారణంగా మృతి చెందడం తీవ్ర విషాదకరమని పేర్కొంటూ ఆమెకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు కొవ్వొత్తులు వెలిగించి మౌనం పాటిస్తూ సంతాపం ప్రకటించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం అధికంగా పనిభారం మోపుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు, ఏఎన్ఎంలకు కేటాయించిన విధులే భారంగా మారాయని, వాటికి తోడు ఇతర శాఖల పనులను కూడా అప్పగిస్తూ వివిధ యాప్ల ద్వారా రోజు రోజుకు అదనపు బాధ్యతలు పెంచుతున్నారని ఆరోపించారు. ఈ విధంగా నిరంతరం పనిభారం పెరగడం వల్ల ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. పని ఒత్తిడి కారణంగా గతంలో కూడా పలువురు ఉద్యోగులు అనారోగ్యానికి గురై మృతి చెందిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేస్తూ, అయినప్పటికీ ప్రభుత్వ స్థాయిలో సరైన స్పందన, పరిష్కార చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని విమర్శించారు. ఉద్యోగులు ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించామని, ఇది కేవలం నిరసన కాదు, ఉద్యోగుల ప్రాణాల కోసం చేసిన హెచ్చరికని పేర్కొన్నారు. పని భారం తగ్గించి విధుల విభజన స్పష్టంగా చేయాలని, అవసరం లేని అదనపు పనులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. యాప్ల పేరుతో 24 గంటలు అందుబాటులో ఉండేలా ఉద్యోగులను ఒత్తిడికి గురి చేయడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సచివాలయ ఉద్యోగులు, ఏఎన్ఎంల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, పని ఒత్తిడిని తగ్గించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల జీవన భద్రత, ఆరోగ్యం కాపాడినప్పుడే పాలన వ్యవస్థ బలంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక హెల్త్ సెక్రటరీ కడప జిల్లాలో అకాల మరణం చెందడం వల్ల డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోజు కార్యక్రమాన్ని జిఎస్డబ్ల్యూఎస్ సంఘం వారు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆమె మరణానికి కారణం ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ ఆమె మీద కలగడ చేయడం వల్ల హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ వార్డు విలేజ్ సెక్రటేరియట్ లో ఆమె పైనటువంటి స్ట్రెస్ వల్ల ఆమె మరణానికి కారణమైనది పేపర్లలో కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, మరి అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు చెప్పడం వల్ల మరి ఇదొక బాధాకరమైనటువంటి అంశంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఏదైతే సచివాలయ ఉద్యోగులు రిక్రూట్ చేశారో వాళ్ళకి ఇచ్చినటువంటి జాబ్ చార్ట్ సరిగ్గా లేకపోవడం, మరలా వచ్చిన ప్రభుత్వం ప్రమోషన్లు ఇస్తామని చెప్పడం, రకరకాల కమిటీలు వేయడం, అవి ఎప్పటికీ తేల్చకపోవడం, అలాగనే వాళ్ళు ఏ పని నిర్దేశంగా చేయాలనేటువంటిది సరైన జాబ్ చార్ట్ లేకుండా, ఒక లైన్ డిపార్ట్మెంట్ లేకుండా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాటి మీద ఫోర్స్ చేయడం వల్ల ఆ వ్యక్తుల మీద, ఆ ఉద్యోగుల మీద చాలా ఇబ్బంది పడిపోతా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో పేరెంట్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటే మళ్ళీ అదర్ డిపార్ట్మెంట్స్ చాలా వాళ్ళ మీద ప్రెజర్ కలగజేస్తున్నాయి. వీటికి తోడు అనేక రకాల యాప్స్ ని, అనేక రకాల సర్వేస్ లో పాల్గొనాల్సి వస్తుంది. ఒకవేళ సర్వేలో పాల్గొంటే ఇక డిపార్ట్మెంట్ నుంచి ఒత్తిడి రాబడుతూ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కి ఈ సర్వే గురించి చెప్తే వాళ్ళకి వాళ్ళ ప్రజల పైనుంచి రావడం వల్ల వాళ్ళు ఒత్తిడి పెడతా ఉన్నారు. ఈ విధంగా సచివాలయ ఉద్యోగులు, గ్రామ గాని, వార్డు గాని, ఎవరైనా గాని బాగా నలిగిపోతా ఉన్నారు. యూత్ ఏ సచివాలయ ఉద్యోగులు కదిలించిన ఈ రాష్ట్రంలో చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏపీ ఎన్జీఓ సంఘం, ఏపీ రాష్ట్ర జేఏసీ విద్యాసాగర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వం కమిటీలు వేయడం, ఆ కమిటీలలో ప్రమోషన్ ఎలా ఇవ్వాలి, ఈ వార్డు సచివాలయాలు, విలేజ్ సచివాలయాలని ఎలా రీకన్స్ట్రక్ట్ చేయాలి అనేటువంటి దాని మీద అనేక తర్జన భజనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కంక్లూజన్ రాలేదు. త్వరగా కంక్లూజన్ తేవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంకా ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే ఇలాంటి మరణాలు అనేకం చూడాల్సి వస్తుంది. ఇంకా వార్డు సచివాలయ ఉద్యోగులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు యూత్, కానీ పనిని సరైన నిర్దేశం లేకపోవడం వల్ల, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వేలలో ఏ పనిని సరిగ్గా చేయకుండా అక్కడికి పోతే ఇక్కడికి రమ్మంటారు, ఇక్కడ పోతే అక్కడికి రమ్మంటారు. ఈ సమస్యలను తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అధికారులుగా వాళ్ళు పని చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఫలానా ఒక పని కాకుండా నిర్దిష్టమైనటువంటి జాబ్ చార్ట్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మరి హెల్త్ సెక్రటరీ గారి మరణాన్ని చింతిస్తున్నాం. వారి కుటుంబానికి శాంతి కలగాలని చెప్పి ప్రభుత్వ పరంగా వారికి రావాల్సినవన్నీ వచ్చినప్పటికి కూడా మిగిలినటువంటి పనిచేస్తున్న ఉద్యోగులకి ఈ పని భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం యొక్క పక్షాన, మరి ప్రభుత్వ యొక్క సంఘాల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ విధమైనటువంటి చర్యల్ని ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మార్కాపూర్ ఏపీ ఎన్జీఓ సంఘంగా, మార్కాపూర్ జేఏసీగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.